ప్రవేశ ద్వారం. కొరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముందు భక్తులకు ముందుగా కనిపించేది ఒక భవ్యమైన గోపుర ద్వారం. భక్తులు ఆలయానికి వెళ్లే ముందు ఈ పాదాలను తలచి మొక్కులు తీర్చుకుంటారు. కొందరు భక్తులు ఈ పాదాలపై తల వంచి నమస్కారం చేసి ఇక్కడి నుంచే స్వామి అనుగ్రహం మొదలవుతుంది అని నమ్ముతారు. స్వామి వారి పవిత్ర పాదాల ప్రక్కన భక్త ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. మెట్లు మరియు మార్గం. దేవాలయం కొండపై ఉండటంతో కొనసాగుతున్న మెట్లు ఉన్న ఒక మార్గం ఉంది. మొత్తం సుమారు 615 మెట్లు ఉండవచ్చు. మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకునే స్థలాలు కూడా ఉన్నాయి. కొండ ఎక్కుతూ నరసింహ నరసింహ అని పిలుస్తూ వెళితే అది భక్తితో కూడిన ఒక దివ్య యాత్ర అవుతుంది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల శరీర సంబంధమైన కష్టాలు, పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. కొరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఓ శాంతమైన విశిష్టత కలిగిన విష్ణుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయం చిన్నదైనా చాలా పవిత్రమైన స్థలంగా భావించబడుతోంది. ప్రయాణంలో ఉన్న భక్తులు, ముఖ్యంగా కొరుకొండకి వెళ్లేవాళ్లు, ఈ ఆలయంలో కొద్ది క్షణాలు ఆగి శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారు. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి మూకం ఎంతో భక్తితో కూడినదిగా కనిపిస్తుంది. పక్కనే చిన్న చెట్లు, పచ్చని ప్రకృతి ఉండటంతో ఆ ఆలయం దగ్గర కొంతసేపు గడిపితే మనసు తేలికపడుతుంది. ఈ పవిత్ర ఆలయం కాకినాడకి 60 కిలోమీటర్లు, రాజమండ్రికి 20 కిలోమీటర్లు మరియు అమలాపురానికి 110 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వైష్ణవ దివ్యక్షేత్రం. ఈ ఆలయంలో ప్రతిరోజూ వైష్ణవ, వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి, ఒకటి స్వయంభూ స్వామి ఆలయం, మరొకటి ప్రతిష్ఠిత విగ్రహం ఉన్న ఆలయం. ఈ దేవస్థానాన్ని సుమారు 700 నుండి 800 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయ నిర్వహణను పరాశర భట్టార్ వంశస్థులు చూసుకుంటున్నారు. ఇప్పటికీ అదే వంశానికి చెందిన వారే వ్యవస్థాపక ట్రస్టీలుగా కొనసాగుతున్నారు. కొండ మీదకి ఎక్కే దారిలో ప్రకృతి సోయగాలు, భక్తిశ్రద్ధ కలిగించే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రముఖ కవి శ్రీ శ్రీనాథుడు తన కవితల్లో ఈ కొరుకొండను వేదాద్రి గా కీర్తించాడు. దీనికి ఆధారంగా 1443 డి. నాటి శిలాశాసనం పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం తాలూకాలోని లక్ష్మణేశ్వరం గ్రామంలో లభించింది. ఈ ఆలయానికి వెళ్లే సమయంలో ముందు కనిపించే ముఖద్వారం, ప్రధాన గేటు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కనిపించే ఆలయ ముఖద్వారం ఎంతో గాంభీర్యంగా, శ్రద్ధాభక్తులతో తీర్చిదిద్దబడి ఉంటుంది. ఆలయం ముందు భాగం, ముఖచిత్రం, పాతకాలపు శిల్పకళతో కట్టబడినది. గర్భగృహాన్ని దరిచేరే ముందు కనిపించే ముఖమండపం, స్తంభాలు, నిర్మాణ శైలి కొన్ని వందల ఏళ్ల చరిత్రను మోస్తున్నట్టు అనిపిస్తాయి. ఆలయం ముందు భాగంలోనే ధ్వజస్తంభం ఉంది. ఇది ఒక పెద్ద తామరపూల ఆకారంలో ఉండే తాంబాలపు లేదా పంచలోహ విగ్రహపు స్తంభంలా కనిపిస్తుంది. ఇది స్వామివారి మహిమను ప్రతిబింబించేలా ఉన్న అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే శిల్పకళా వైభవం మనిషిని ఆచార సంప్రదాయాల యాత్రలోకి తీసుకెళ్తుంది. ఈ ఆలయ గోడలు, స్తంభాలు, పైకప్పులు వంటి చోట్ల పురాణాలలోని ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. నరసింహ అవతారం, గజేంద్ర మోక్షం, ప్రహ్లాదుడి కథ, దశావతారాలు, గరుడ వాహనంతో విష్ణుమూర్తి వంటి అనేక విభాగాల పుటచిత్రాల్లా ఈ శిల్పాలు కనిపిస్తాయి. వీటిని చూస్తుంటే ఒక్కో శిల్పం ఒక కథ చెప్పినట్టు ఉంటుంది. ఈ శిల్పాలు అన్ని శిల్పశాస్త్ర నిపుణుల చేతితో ఎంతో నైపుణ్యంగా చెక్కబడ్డాయి. కొన్నింటిలో దేవతల ముఖభావాలు, ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు అన్నీ సన్నివేశాలను చాలా జీవంగా చూపిస్తాయి. శిల్పాల ఓడిలో పురాతన కళ, భక్తి, కష్టం, అద్భుత శిల్ప నైపుణ్యం మొత్తం మిళితమై ఉంటాయి.
ఈ శిల్పాల ద్వారా భక్తులు శాస్త్రాల్ని మేధోస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. కేవలం భక్తి పరంగా కాకుండా ఇవి మన సంప్రదాయాల చరిత్రను తిరిగి చూపించే కళ్ళెం లాంటివి. చిన్నారులకు, యాత్రికులకు, కళాభిమానులకు ఇవి విశేష అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ అనేక శిలాశాసనాలు లభ్యమవుతున్నాయి. ఇవి ఆలయ చరిత్రకు మూలాధారాలు. వీటిలోని లిపి ఆధారంగా ఆలయం 700 నుండి 800 సంవత్సరాల నాటి అని అంచనా వేయబడింది. పండుగలు, ఉత్సవాలు. ఇక్కడ నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. పండుగల సమయంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తుల అనుభూతులు. ఈ స్వామివారి దర్శనంతో మనసు ప్రశాంతమవుతుంది, భయాలు తొలగుతాయి, కష్టాలు తగ్గుతాయి అని భక్తుల విశ్వాసం. చాలామంది కొండపైకి ఏదైనా మొక్కుబడి తీర్చేందుకు నడకనే ప్రయాణిస్తారు. ఆలయ ప్రాంగణంలో పురాతన శిలాశాసనాలు. ఆలయంలో ఒక పురాతన శిలా శాసనం ఉంది. ఇది శతాబ్దాల క్రితం రాతితో చెక్కబడినది. కానీ కాలప్రభావంతో, వాతావరణ మార్పులతో ఆ శాసనం మీద ఉన్న అక్షరాలు, రూపాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం లేదు. శిలపై పదాలను చదవడం కష్టంగా మారింది, ఎందుకంటే కొన్ని అక్షరాలు మసకబారిపోయాయి, మరికొన్ని చెక్కిన భాగాలు చెరిగిపోయాయి. అయినా కూడా ఇది ఆలయ చరిత్రకు, పురాతనతకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత భక్తులు చివరకు చేరే పవిత్ర స్థలం గర్భగృహం. ఇది స్వామివారి నివాసంగా భావించబడుతుంది. కొరుకొండలో గర్భగృహం చాలా ప్రశాంతంగా,
ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించేలా ఉంటుంది. ఇక్కడ ప్రధాన మూర్తి అయిన నరసింహ స్వామివారు విగ్రహంలో కొలువై ఉన్నారు. స్వామివారి రూపం పరాక్రమంగా, భక్తులకు రక్షణ కలిగించే విధంగా కనిపిస్తుంది. విగ్రహం శిల్పకళతో రూపొందించబడి, చుట్టూ విలువైన అలంకారాలతో అలరారుతుంది. గర్భగృహం లోపల తులసి దళాలు, దీపాల వెలుగులు, మరియు పూజారి స్వరంతో వినిపించే మంత్రోచ్చారణ భక్తుల మనసుని ఆలయ వైభవంలో చొప్పిస్తుంది. ఈ గర్భగృహం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, అక్కడ కలిగే ఆధ్యాత్మిక అనుభూతి ఎంతో గొప్పది. కోరుకొండ స్వయంభూ నరసింహ స్వామివారు కొండపై గర్భగృహంలో ఉండగా, కొండ కింద ప్రతిష్ఠిత స్వామివారి గర్భగృహం కూడా ఉంది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ గర్భగృహం ముందు మౌనంగా ప్రార్థిస్తూ స్వామివారి అనుగ్రహం కోరుతారు. కోరుకొండలో నిత్య అన్నదానం, భక్తులకి దైవ ప్రసాదం.